ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోనసీమ పికెల్స్. అందరికీ నమస్కారం. నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మేము పికిల్స్ చేస్తాం కదండి, నాన్ వెజ్ పికిల్స్. అందులో ప్రాన్స్ మేము ఎలా క్లీన్ చేసాం, ఏంటి, ఎట్లాంటి ప్రాన్స్ వాడతాం, ఏ సైజ్ ప్రాన్స్ వాడతాం అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. నేను ఇప్పుడు చూపించే ప్రాన్స్ వచ్చేసి స్మాల్ సైజు. మా దగ్గర ప్రాన్స్ స్మాల్ సైజు, బిగ్ సైజు రెండు సైజులు ఉన్నాయి. స్మాల్ సైజ్ అంటే మరీ స్మాల్ సైజ్ అయితే యూజ్ చేయమండి, ఎందుకంటే నేను ఇప్పుడు స్మాల్ సైజ్ ప్రాన్స్ ఇవి. వాటితోనే ఈరోజు నేను మీకు మునక్కాయ కోడిగుడ్డు ప్రాన్స్ కర్రీ చేసి చూపిస్తాను. మేము పికిల్స్లో వాడే ప్రాన్స్ ఎట్లా ఉంటాయి, ఎలా క్లీన్ చేస్తాం, ఏంటి అనేది చూపిస్తాను. చూడండి, మేము కూడా ఆ ప్రాన్స్ నుంచే కొన్ని ప్రాన్స్ తీసుకుని అయితే మేము ఈరోజు కర్రీ చేసుకుంటున్నాం. చూడండి ఎంత నీట్గా క్లీన్ చేసాము. ఇది క్లీన్ చేసి పసుపు ఉప్పు వేసి కొంచెం ఇందులో ఈ ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసాం. ఆయిల్ వేయలేదు, ఏమి చేయలేదు, ఓన్లీ పసుపు ఉప్పు. ఏంటంటే పాడవకుండా ఉండడానికి, ఫ్రెష్నెస్ పోకుండా ఉండడానికి పసుపు ఉప్పు అయితే యూజ్ చేస్తాం మేము. దాంతో ఫ్రై చేసాం. ఇలా ఫ్రై అంటే బాయిల్ చేసాం వాటర్ పోయేంత వరకు. ఇందులో ఉన్న వాటర్ వేరే సెపరేట్ వాటర్ ఏమి వేయలేదు. చూడండి మా ప్రాన్స్ అయితే ఎట్లా ఉన్నాయో. బ్లాక్గా ఉంటుంది కదా, అదైతే అస్సలు ఉండదు. ర్యాండమ్గా ఏ ఫ్రాన్ తీసినా కూడా మీకు ఆ బ్లాక్ నరం అయితే ఉండదు. ఎందుకంటే మేము బయట ఫ్రాన్స్ క్లీన్ చేసి తీసుకొచ్చినా కూడా ఇంటికి వచ్చాక ప్రతి ఫ్రాన్ని చెక్ చేసి ఆ బ్లాక్ నరం తీసారా లేదా అని చూసి, తీయకపోతే తీసి మాత్రమే మేము పికిల్కి ప్రాన్స్ యూజ్ చేస్తాం. ఎందుకంటే అది మన లక్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక్క ఫ్రాన్కి తీయకపోయిన కస్టమర్స్ మనల్ని బ్లేమ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆ ఛాన్స్ వాళ్ళకి ఇవ్వకూడదని ఒక్క ఫ్రాన్కి కూడా నరం అనేది అసలు వదిలే ప్రసక్తే లేదు. చూడండి ఎలా ఉన్నాయో. కావాలంటే కింద నుంచి తీసి చూపిస్తాను. చూడండి, ఎక్కడి నుంచి తీసినా కానీ బ్లాక్ నరం అయితే ఉండదు. ఇది మునక్కాయ వేసి ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇది కోనసీమలో చాలా ఫేమస్ కర్రీ అండి. ఈరోజు నేను ప్రాన్స్ కర్రీ చేస్తున్నాను. చూడండి, మమ్మల్ని మంచిగా ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను ఇలానే మంచి కోనసీమ స్పెషల్ రెసిపీ వీడియోస్, అలాగే పికిల్స్ వీడియోస్ అవి చేస్తాను. మేము రెసిపీ చేయడానికి వెళ్దామండి. అలాగే నేను ఇది ఉప్పు, ఇది కారం, ఇది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని అయితే ఏమి చెప్పి మీ టైం అయితే వేస్ట్ చేయను. ఎందుకంటే అందరికీ తెలుసు ఏ కర్రీలో ఏం వాడాలి ఏంటి అనేది అందరికీ తెలుసు. కాకపోతే ఆ ప్రాసెస్, ఆ రెసిపీ చేసే విధానం అవి అయితే చెప్పాలనుకుంటున్నాను నేను. ఇది ఉప్పు, ఇది కారం, ఇది వాడండి, అది వాడండి అని అయితే నేనైతే చెప్పండి. అందరూ మంచి కుక్ చేసేవాళ్ళే. సో అందుకని నేను డైరెక్ట్ రెసిపీలోకి వెళ్ళిపోతున్నాను. చూడండి, రెసిపీ అంతా కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తానండి. ఎందుకంటే ఎక్కువ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా, అందుకని. నేను వండే ఈ కర్రీకి పసుపు, ఉప్పు, కారం తప్పితే ఏ విధమైన మసాలా పౌడర్స్ అవేమీ యూజ్ చేయనండి. అవి యూజ్ చేయడం వల్ల కూడా అంత మంచిగా ఏమనిపించింది నాకైతే. నేనైతే మోస్ట్లీ ఎక్కువ కర్రీస్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపుతోనే వండేస్తూ ఉంటాను. దానివల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువ మసాలా తినడం అంత మంచిది కాదేమో అని నా ఫీలింగ్, నా పర్సనల్ ఫీలింగ్ అండి. అందుకని ఎక్కువ మసాలా పొడులు అవి ఎక్కువ యూజ్ చేయను నేను. బాగా ప్రాన్స్ అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. దానివల్ల చాలా టేస్ట్ బాగుంటుంది. ఆయిల్లో ఫ్రై చేసి వండితే ప్రాన్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. అదే కరివేపాకు వేసి ఫ్రై చేస్తున్నాను. చూడండి, దాల్చిన చెక్క, ఇలాచి, ఇంకా లవంగలు వేసానండి. 2 లవంగలు వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. ఇంకా చిల్లీస్ కూడా వేసానండి. చిల్లీస్, ఆనియన్స్ వేసి బాగా చిన్న మంట మీద బాగా మగ్గించుకోవాలండి. దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది. హై ఫ్లేమ్లో వండే కర్రీస్ ఒక టేస్ట్ ఉంటాయి, స్లో మీడియం ఫ్లేమ్లో వండే కర్రీస్ ఒక టేస్ట్ ఉంటాయండి. మునక్కాయలు కూడా వేస్తున్నాను. ఇవి కూడా వేసి బాగా మగ్గించుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వచ్చేసి మన దగ్గర దొరికే నాన్ వెజ్ పికిల్స్ ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చండి. మా దగ్గర దొరికే పికిల్స్ చికెన్ బోన్ అండ్ బోన్లెస్,
గోంగూర చికెన్ బోన్ అండ్ బోన్లెస్, ప్రాన్స్ పికెల్, గోంగూర ప్రాన్స్ పికెల్, ఫిష్ పికెల్ అండ్ కొరమేను పికెల్ ఈజ్ మా దగ్గర స్పెషల్ అండి. కొరమేను వచ్చేసి రింగ్స్ లాగా చక్రాల్లా కోసి కట్ చేస్తారు కదా, అలాంటి పికిల్ దొరుకుద్ది. అలాగే స్కిన్లెస్ అండ్ బోన్లెస్ కూడా దొరుకుద్ది అండి. ఎక్కువ అయితే చక్రాల్లా కట్ చేసిన పీసెస్తో పెట్టిన పికిల్ ఎక్కువ సేల్ అవుద్దండి. మేము లోకల్గా అయితే మీట్ తెచ్చుకున్న వాళ్ళకి కూడా పికిల్ పెట్టి ఇస్తామండి. అంటే మినిమం మా దగ్గర మీట్ వాళ్ళు తెచ్చుకుంటారు కదా, వాళ్ళకి కావాల్సిన ఫిష్ అది వాళ్ళే దగ్గరుండి సెలెక్ట్ చేసుకుని మంచి ఫిష్ అయ్యి కొట్టించుకుని వస్తారు కదా, అలా తెచ్చుకున్న వాళ్ళకి కూడా మేము పికిల్ పెట్టిస్తాం. అదైతే తక్కువ ఛార్జెస్ చేస్తాం. మీట్ మేమే సెలెక్ట్ చేయాలన్నా కూడా మేము చేస్తామండి. మేమేమే తీసుకోవాలన్నా. ఆన్లైన్లో అయితే ఆ ఫెసిలిటీ లేదు, కానీ ఆఫ్లైన్లో అయితే అది ఉందండి. ఇంకా మా దగ్గర వాడే పికిల్స్లో అన్నీ కూడా ఫ్రెష్ మీటే యూస్ చేస్తామండి. మేము దగ్గరుండి వెళ్ళి కొట్టించుకుని వచ్చిన మీట్ని మాత్రమే మేము వాడతాం. ఫిష్ అయితే ఖచ్చితంగా లైవ్ ఫిషే యూస్ చేస్తామండి. అదైతే నేను చెప్తాను, ఎందుకంటే నేనే వెళ్ళి కొట్టించుకొస్తాను. ఫిష్ కానీ ఫ్రాన్స్ కానీ ఏదైనా నేనే వెళ్ళి తీసుకొస్తాను. నెంబర్ 1 లైవ్ ఫిష్ తీసుకుంటామండి. ఫ్రాన్స్ కూడా మాకు మన ఏరియాలో దొరికే ఫ్రాన్సే యూస్ చేస్తాను. అలానే మీట్ వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి ఇలా మీట్ ఎక్కువ ఉండేలాగా బోన్స్ తక్కువ ఉండేలాగా కొట్టమని చెప్పి అలా దగ్గరుండి అలా కొట్టేస్తానండి. బోన్లెస్ అయినా కానీ బోన్ అయినా కానీ మంచిగా ఎక్కువ మీట్తో వస్తుంది మాది. మా కోనసీమ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, కొంచెం ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి, అందరికీ థ్యాంక్స్. బాయ్ అండి.